నమస్తే, వెల్కమ్ టు భారతీ న్యూస్. నేను సోను వెంకటేష్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. సూర్యనారాయణ రాష్ట్ర ప్రభుత్వం ప్రజల విశ్వాసాన్ని కోల్పోయిందని వెల్లడి. పిల్లలకు సానుకూల దృక్పథం, శాస్త్రీయ ఆలోచనకు బాలోత్సవాలు దోహదపడతాయని ఎమ్మెల్సీ ప్రొఫెసర్ కోదండరాం అన్నారు. సమాజ మార్పుకు విద్యార్థుల్లో వివిధ రుగ్మతలను పారద్రోలి మంచి నడవడిక, నైపుణ్యాలు, లక్షణాలకు ఉపయోగకరంగా ఉంటుందని అన్నారు. నిజామాబాద్ రూరల్ నియోజకవర్గం మోపాల్ ప్రెసిడెన్సీ స్కూల్ ఆవరణలో 2 రోజుల పాటు జరగనున్న బాలోత్సవం ప్రారంభ కార్యక్రమం మంగళవారం నాడు జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్సీ ప్రొఫెసర్ కోదండరాం జ్యోతి ప్రజ్వలన చేసి బాలోత్సవాన్ని ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ జన విజ్ఞాన వేదిక, మల్లు స్వరాజ్యం, తాప్రా ఆధ్వర్యంలో నిర్వహించే బాలోత్సవ కార్యక్రమం సమాజ మార్పుకు, విద్యార్థుల్లో వివిధ రుగ్మతలను పారద్రోలి మంచి నడవడిక, నైపుణ్యాలు, లక్షణాలకు ఉపయుక్తంగా ఉంటుందని అన్నారు. భయంతో బట్టి చదువులు కాకుండా విద్యార్థులు ఆడుతూ పాడుతూ ఆనందంగా బాగా చదువుతున్నారని అన్నారు. వెన్ను తట్టితే మెరికల్లాగా తయారవుతున్నారని కోదండరాం పేర్కొన్నారు. విద్యా హక్కు చట్టం అందరికీ విద్య అమలు చేయాలని అన్నారు. అనంతరం వివిధ స్టాళ్లను, విభాగాలను ఆయన సందర్శించారు. జిల్లా విద్యాశాఖ అధికారి అశోక్, సౌత్, నార్త్, రూరల్, మోపాల్ మండలాల విద్యాశాఖ అధికారులు పాల్గొన్నారు. ఇది విద్యార్థులకు ఉపయోగపడే చక్కటి కార్యక్రమమని ఆయన అన్నారు. బాలోత్సవ స్టీరింగ్ కమిటీ బాధ్యులు నర్రా రామారావు మాట్లాడుతూ పిల్లల్లో పండుగ వాతావరణంలో ఆడుతూ పాడుతూ అన్ని అంశాలపై చైతన్యం చేసి ప్రతిదీ ప్రశ్నించే విధంగా తయారు కావడానికి బాలోత్సవాలు దోహదపడతాయని ఆయన అన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులు ప్రదర్శించిన నృత్యం, డాన్స్, కళాకారుల పాటలు అందరినీ అలరించాయి. ఇంకా ఈ కార్యక్రమంలో కమిటీ ప్రతినిధులు డాక్టర్ జైహ్నీ నెహ్రూ, రామ్ మోహన్ రావు, రవీంద్రనాథ్ సూరి, ప్రెసిడెన్సీ స్కూల్ ప్రిన్సిపల్ పవన్ కుమార్, డాక్టర్ రామ్ మోహన్ రావు, కోయేడి నర్సింలు తదితరులు పాల్గొన్నారు. బాల్యం అనేది ఛిద్రమైపోతున్న సమయంలో ఉన్నాం మనం. ఒకప్పుడు కవులు మళ్ళీ బాల్యం తిరిగి వస్తే బాగుండును అని కలలు కంటూ కవిత్వం రాశారు. కానీ కాలం మారిపోయింది. ఎప్పుడు ఈ స్కూళ్ళు అయిపోతాయా, ఎప్పుడు సెలవులు వస్తాయని వెతుక్కునే సందర్భంలో మనం ఉన్నాం. చాలామంది పిల్లలే, చాలా విచిత్రం ఏంటంటే పిల్లలే ఈ ఒత్తిళ్లను తట్టుకోలేక ఆత్మహత్యలు చేసుకుంటున్న విషయం కూడా మనం రోజు పత్రికల్లో చదువుతూ ఉన్నాం, టీవీల్లో చూస్తూ ఉన్నాం.
నిజానికి ఇంత మనం ఒత్తిడి పెట్టి పిల్లల్ని చదివిస్తే రాష్ట్రంలో విద్యారంగం ఏమన్నా బాగుపడిందా అంటే మొత్తం భారతదేశంలో ఇవాళ మనం అట్టడుగు స్థాయిలో ఉన్నాం. చదువు ప్రమాణాలు దిగజారిపోతున్నాయని అనేక అధ్యయనాలు తేల్చి చెప్పినాయి. మనం అట్టడుగు స్థాయిలో ఉన్నామని. అక్షరాస్యతా శాతం కూడా మన దగ్గర చాలా తక్కువ. కొద్ది మందికి ర్యాంకులు రావటం కాదు, అందరు పిల్లలకు చదువు రావటమే చాలా ముఖ్యం కావాలనే విషయాన్ని మర్చిపోయి ఆ వచ్చిన ర్యాంకులతో మనం మురిసిపోతున్నాం. కానీ చాలామంది పిల్లలకు చదువు చెప్పలేకపోతున్నామనే వాస్తవాన్ని, వాళ్ళ జీవితాన్ని వికసింపజేయలేకపోతున్నామనే విషయాన్ని మనం మర్చిపోతూ ఉన్నాం. ఇట్లాంటి సమయంలోనే మళ్ళీ వాస్తవాలను వెలుగులోకి తేవటానికి ఈ బాలోత్సవం అనేది ఒక వేదికగా ఇది ప్రోత్సాహాన్ని అందిస్తుంది, తోడ్పాటును అందిస్తుంది, మనందరి దృష్టిని ఈ విషయాలపై మళ్ళిస్తుందని చెప్పి నేను భావిస్తూ ఉన్నా. చాలా కీలకం ఇటువంటి సందర్భాలు, ఇటువంటి కార్యక్రమాలు, ఇటువంటి ఒక సాంస్కృతిక ఉత్సవాలు. దీనివల్ల ఏం జరుగుతున్నదంటే చదువు అనేది కూడా ఒక పండుగలాగా మారిపోతుంది. కేవలము బట్టి మార్కులు తెచ్చుకోవటం కాదు, ఎన్ని మార్కులు వచ్చినాయి అనేది మాత్రమే కాదు, ఎంత ఉత్సాహంగా చదువుకుంటున్నాం అనేది ఒక ప్రధానమైపోతుంది, ప్రమాణంగా మారిపోతుంది. అది ప్రమాణం కావాలని కూడా ఇవాళ మనం ప్రధానంగా కోరుకుంటా ఉన్నాం. రెండవది, పిల్లలకు చదువుతో పాటు వాళ్ళు ఇతర రంగాల్లో కూడా రాణించాలి. క్రీడా రంగంలో కానీ సాంస్కృతిక రంగంలో కానీ వాళ్ళు పైకి రావాలి. వాస్తవానికి అది పిల్లలకు ఉండేటువంటి ప్రత్యేకత. చిన్నప్పుడు ఊళ్ళల్లో చెట్ల కింద కూర్చొని ఆడుకుంటుంటే చుట్టూ కూర్చున్న పెద్దలు రకరకాలుగా పిల్లల్ని మూల్యాంకనం చేసేటోళ్ళు. ఒకడు వీడు ఏ చెట్టు అయినా పైకి కొసదాకా ఎక్కగలుగుతాడని మెచ్చుకునేటోళ్ళు. వీడు మామూలుగా ముచ్చడి చెప్పడు అని ఇంకొకరిని అంటారు. వీడు అద్భుతంగా పరిగెడతాడు అని ఇంకొకరి గురించి చెప్తారు. వీడు ఎక్కువ మాట్లాడు కానీ చాలా తెలివిమంతుడు అని ఇంకొకరి గురించి చెప్తారు. అంటే పిల్లలను మూల్యాంకనం చేయటానికి అనేక రకాలైన ప్రమాణాలు ఉండేవి. ఇలా మార్కులనే ఏకైక ప్రమాణం మిగిలిపోవటంతో పిల్లల్లో ఉన్న ఆ నైపుణ్యం అనేది పూర్తిగా దెబ్బతినిపోయింది. ఆ నైపుణ్యం మళ్ళీ రాణించాలంటే మార్కులే కాదు, మార్కులతో పాటు ఇవన్నీ కూడా మళ్ళీ మనం అవసరమే, వాటిని కూడా పెంపొందించాలని మనం నేర్పించాల్సిన అవసరం, సందర్భం మనకి ఇలా ఉన్నది. అందుకనే ఈ బాలోత్సవం అనేది ఒక మంచి పరిణామం. ప్రతి జిల్లాలో కూడా ఇట్లాంటి బాలోత్సవాలు జరుగుతూ ఉండాలి. ఇప్పుడు ఈ ప్రభుత్వం కూడా కొంత విద్య మీద దృష్టి పెడదామనే ఆలోచనకైతే వచ్చింది. ఆ ఉద్దేశంతోనే వాళ్ళు విద్యా కమిషన్ను వేసింది. ఆ విద్యా కమిషన్ విద్యారంగ సమస్యలను అధ్యయనం చేసి పరిష్కారాలను సూచించాలనేది వాళ్ళ ముందు పెట్టిన లక్ష్యం. మామూలుగా అయితే అధికారులు ఎంతసేపటికి రోజువారీ కార్యక్రమాల మీద దృష్టి పెడతారు, అది అనివార్యం, తప్పదు కూడా. వాళ్ళ దృష్టి పెట్టకపోతే విద్యారంగం బతకదు. కానీ దాంతోపాటుగా స్థూలంగా వీటి నుంచి కొంచెం దూరంగా నిలబడి విద్యారంగ పరిస్థితులను, తీరుతెన్నులను పరిశీలించే కమిటీ ఒకటి అవసరం. అట్లాంటి కమిటీ ఏర్పడటం ఒక మంచి పరిణామం. దాంతోపాటు క్రీడలకు ప్రత్యేకంగా ప్రోత్సాహం ఇవ్వాలని దానికోసమో యూనివర్సిటీ పెట్టడం కానీ, స్కిల్ యూనివర్సిటీని ఏర్పాటు చేయటం కానీ, ఇవన్నీ కూడా మంచి పరిణామాలు. అయితే ఇవి రోజువారీ మన విద్యా బోధనలో భాగం కాగలగాలి. మన స్కూలు నిర్వహణలోవి ప్రధాన అంశాలుగా అభివృద్ధి చెందగలగాలి. అటువంటి మార్పులను తీసుకురావటానికి, ఆ విషయాలపై దృష్టి పెట్టడానికి, దానివల్ల కలిగేటువంటి ప్రయోజనాలను ఎత్తి చూపటానికి ఇవాళ రేపు జరిగే ఈ బాలోత్సవం అనేది చాలా ఉపయోగపడుతుంది. బాలోత్సవం అనేది మళ్ళీ మన దృష్టిని చదువు అంటే సమగ్రంగా వికసింపజేయటమే చదువు అనేది మనకు అర్థం చేస్తుంది. నేర్పించడం కోసం ఒకటి ఏర్పాటు చేసాం. అట్లాగే పిల్లల్లో టాలెంట్స్ ఉంటాయి, వివిధ రకాల టాలెంట్స్ ఉంటాయి. వాటిని ఎగ్జిబిట్ చేయడం కోసము మనము కొన్ని టాలెంట్ కార్నర్స్ అనేవి ఏర్పాటు చేయడం జరిగింది. అంటే ఎలక్యూషన్ కాంపిటీషను, ఎస్ఏ రైటింగు, క్విజ్, సైన్స్ ఎగ్జిబిషను ఇలాంటివి ఏర్పాటు చేసాం. ఒక 6 ఐటమ్స్. అట్లాగే కల్చరల్ ఐటమ్స్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. విషయం ఏంటంటే పిల్లల లోపల ఒక జిజ్ఞాస పెరగాలి.
ఈ జిజ్ఞాస రగిలించాలి అని అంటే ఈ సమాజంలో ప్రస్తుతం మన దేశంలో పట్టి పీడిస్తున్న అనేక సమస్యలు కావచ్చు, నెంబర్ ఆఫ్ ఇష్యూస్ ఉన్నాయి. అది పర్యావరణం కావచ్చు, అది అవినీతి కావచ్చు, అది అనేక రకాలైనటువంటి అంశాలు కావచ్చు, ఎకానమీకి వస్తున్నటువంటి ఇబ్బందులు కావచ్చు, అడవుల సంరక్షణ కావచ్చు, ఇట్లాంటి అన్నిటి అంశాలు కూడా ఒక స్ఫూర్తి తీసుకురావాలన్న ఉద్దేశంతో, వాళ్ళలో ప్రశ్నను రేకెత్తించాలనే ఉద్దేశంతో ఇది ఏర్పాటు చేయడం జరిగింది. ఇది ఒక సందేశంగా, అంటే ఒక కవి చెప్పినట్టు, వేయి ప్రశ్నలుండు విజ్ఞానవేత్తకు ప్రశ్నలేమి ఉండవు పామరునకు. విఘ్నుడగును మనిషి జిజ్ఞాసతోడా నవయుగాల మాట నార్ల బాట. ఇది జిజ్ఞాసుడు కావాలి. జిజ్ఞాస రగిలించాలంటే ప్రశ్న ముఖ్యం. ఆ ప్రశ్నించే సంస్కృతి తరగతి గదిలో రేపు ఏర్పడాలి. తరగతి గదిలో ప్రశ్నించే స్వభావం వస్తే సమాజంలో రేపటి పౌరుడు కూడా ఏదైతే అవినీతి జరుగుతుందో అక్కడ ప్రశ్నిస్తాడు, ఏదైతే వాగ్దానాలు విస్మరిస్తున్నారో అక్కడ ప్రశ్నిస్తాడు, ఎక్కడైతే మౌఢ్యాలు ఉన్నాయో అక్కడ ప్రశ్నిస్తాడు. అన్ని రకాలైనటువంటి మౌఢ్యాలకి మూల కారణము మౌన సంస్కృతి. ఈ దేశంలో మౌన సంస్కృతి పోవాలంటే ప్రశ్నించే స్వభావం రావాలి. అందుకోసమే జన విజ్ఞాన వేదిక, మల్లు స్వరాజ్యం ట్రస్ట్, రిటైర్డ్ పర్సన్స్ అసోసియేషన్ అందరం కలిసి సమిష్టి కృషి తోటి ఇంతగా వికారాబాద్ జిల్లా దుద్యాల మండలం లగచర్లలో కలెక్టర్ సహా తహసీల్దార్ ఇతర అధికారులపై దాడిని రెవెన్యూ ఉద్యోగులు తీవ్రంగా ఖండించారు. దాడికి పాల్పడిన వాళ్ళందరినీ వెంటనే అరెస్టు చేసి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. వికారాబాద్ జిల్లా దుద్యాల మండలం లగచర్లలో కలెక్టర్ సహా తహసీల్దార్ ఇతర అధికారులపై దాడిని ఖండిస్తూ నిజామాబాద్ జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయంలో రెవెన్యూ ఉద్యోగులు నల్ల బ్యాడ్జీలను ధరించే నిరసన తెలిపారు. ఈ సందర్భంగా రెవెన్యూ ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షుడు రమణ్ రెడ్డి మాట్లాడుతూ వికారాబాద్ జిల్లా కలెక్టర్, తహసీల్దార్ ఇతర ఉద్యోగులపై దాడిని తీవ్రంగా ఖండిస్తున్నామని అన్నారు. బాధ్యులపై వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. విధి నిర్వహణలో భాగంగా గ్రామానికి వెళ్లిన అధికారులపై క్రిమినల్స్ తరహాలో మూకుమ్మడిగా దాడి చేయటం శోచనీయమని ఆక్షేపించారు. ఈ దాడికి పాల్పడిన వాళ్ళందరినీ వెంటనే అరెస్టు చేసి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకునేంత వరకు రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు జిల్లాలోని రెవెన్యూ ఉద్యోగులందరూ నల్ల బ్యాడ్జీలు ధరించి విధులకు హాజరవడం ద్వారా తమ నిరసనను కొనసాగించాలని నిర్ణయించడం జరిగిందని అన్నారు. ఇటీవలి కాలంలో రెవెన్యూ ఉద్యోగులపైన దాడులు నిత్య కృత్యంగా మారాయని ఆందోళన వెలిబుచ్చారు. దాడులను అరికడుతూ రెవెన్యూ ఉద్యోగులకు రక్షణ కల్పించేందుకు ప్రభుత్వం కఠిన చట్టాలు అమలు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని అన్నారు. నిరసన కార్యక్రమంలో రెవెన్యూ ఉద్యోగుల సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి ప్రశాంత్, కలెక్టర్ శ్రీ మహేష్, ఆయా విభాగాల పర్యవేక్షకులు శ్రీనివాస్, భాస్కర్ తదితరులు పాల్గొన్నారు. ఇవాళ వికారాబాద్ జిల్లాలో సాక్షాత్ ఒక జిల్లా కలెక్టర్ మరియు జిల్లా మెజిస్ట్రేట్ పైనే అందరూ మూకుముడిగా దాడి చేయడం అన్నది రెవెన్యూ ఉద్యోగులందరినీ కూడా ఇవాళ ఒక భయాందోళనకి గురిచేసింది. ప్రతి ఒక్క రెవెన్యూ ఉద్యోగి కూడా ఇప్పుడు షాక్లో ఉన్నాడు. ఇవాళ కలెక్టర్ గారితో పాటు ఒక డిప్యూటీ కలెక్టర్ పైన, ఒక తహసీల్దార్ పైన, ఇతర రెవెన్యూ సిబ్బంది పైన ప్రజలందరూ కూడా వచ్చి మూకుముడిగా ఒక క్రిమినల్స్ లాగా వాళ్ళందరూ కూడా దాడి చేయడము అన్నదాన్ని రెవెన్యూ ఉద్యోగులందరం కూడా తీవ్రంగా ఖండిస్తున్నాము. ఈ దాడికి పాల్పడిన వాళ్ళందరినీ కూడా వెంటనే అరెస్ట్ చేసి కఠినంగా శిక్షించాలని మేమందరం కూడా గట్టిగా కోరుకుంటున్నాము. ఇందులో భాగంగా మేమందరం కూడా దోషులను శిక్షించేంత వరకు రెవెన్యూ రాష్ట్ర వ్యాప్తంగా మా రాష్ట్ర అధ్యక్షుడు వంగ రవీందర్ రెడ్డి గారి ఆదేశాల మేరకు రెవెన్యూ ఉద్యోగులందరూ కూడా నల్ల బ్యాచ్లతో విధులు నిర్వహించాలి అని నిర్ణయించడం జరిగింది. ఇవాళ రేపటి నుంచి ప్రతి ఒక్క రెవెన్యూ కార్యాలయంలో ప్రతి ఒక్క రెవెన్యూ ఉద్యోగి కూడా నల్ల బ్యాచ్లు పెట్టుకొని విధులు నిర్వహిస్తూ నిరసన వ్యక్తం చేయడం జరుగుతుంది. దోషులను కనుక శిక్షించినట్లయితే ఈ మళ్ళీ తీవ్రమైన కార్యాచరణ రెవెన్యూ అసోసియేషన్ తరఫున తీసుకోవడం జరుగుతుంది అని ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తూ, రాష్ట్ర ప్రభుత్వానికి రెవెన్యూ ఉద్యోగులందరి తరఫున కూడా మేము కోరుకుంటుంది ఒకటే, రెవెన్యూ ఉద్యోగుల పైన దాడులు అన్నవి అనేకం జరుగుతూ ఉన్నాయి. మీరు ఇట్లాంటి దాడుల్ని అరికట్టాలి అంటే ఖచ్చితమైన చర్యలు తీసుకోవాల్సిన
కాంగ్రెస్ ప్రభుత్వం విద్యారంగ అభివృద్ధితో పాటు క్రీడారంగ అభివృద్ధికి సమప్రాధాన్యత ఇస్తూ ప్రోత్సహిస్తోందని రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డి అన్నారు. విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లో రాణించి పాఠశాలలకు గొప్ప గుర్తింపు తీసుకురావాలని ఆయన సూచించారు. దర్పల్లి మండల పరిధిలోని దుబ్బాక గ్రామంలో గల ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో 68వ అంతర్ పాఠశాలల క్రీడా పోటీలను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రూరల్ ఎమ్మెల్యే ఆర్ భూపత్ రెడ్డి ముఖ్య అతిథిగా విచ్చేయగా విద్యార్థులు పూల వర్షం కురిపించి ఆయనను సాదరంగా ఆహ్వానించారు. అనంతరం పాఠశాల ఉపాధ్యాయులు, వీడీసీ సభ్యులు, ఎమ్మెల్యేలు శాలువాలతో ఘనంగా సన్మానించారు. అనంతరం పాఠశాల ఆవరణలోని శ్రీ సరస్వతీ మాతా విగ్రహానికి పూజలు చేశారు. తదనంతరం జ్యోతి ప్రజ్వలన చేసి క్రీడా పోటీలను ప్రారంభించారు. వివిధ పాఠశాలల నుంచి వచ్చిన విద్యార్థులు మార్చ్ ఫాస్ట్ నిర్వహించి గౌరవ వందనం సమర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే భూపత్ రెడ్డి మాట్లాడుతూ విద్యార్థులు చదువుతో పాటు క్రీడలపై ఆసక్తి కనబర్చాలని అన్నారు. క్రీడల ద్వారా స్నేహ బంధాలు మెరుగుపడతాయని చెప్పారు. క్రీడల్లో రాణించి స్కూల్కు మంచి పేరు ప్రఖ్యాతలు తీసుకురావాలని ఆయన సూచించారు. అనంతరం క్రీడాకారులతో పరిచయ కార్యక్రమాన్ని నిర్వహించి తోటి క్రీడాకారులతో వాలీబాల్ టాస్ వేసి క్రీడలను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు ఆర్మూర్ చిన్నబాలరాజ్, జిల్లా అధికార ప్రతినిధి చెలిమెల నర్సయ్య, గ్రామ శాఖ అధ్యక్షుడు గాదరి పోతన్న, మాజీ వార్డ్ సభ్యుడు దోర్ల సంతోష్ రెడ్డి, ఇందలవై మండల అధ్యక్షులు నవీన్ గౌడ్, సొసైటీ చైర్మన్ చిన్నారెడ్డి, వెంకయ్య గారి జనార్దన్ రెడ్డి, మాజీ సర్పంచులు, ఎంపీటీసీలు, గ్రామాభివృద్ధి కమిటీ అధ్యక్షులు చెన్నూరు వినోద్, కోశాధికారి నాగెల్లి గోవర్ధన్ రెడ్డి, జనరల్ సెక్రటరీ మేస ప్రేమ్ కుమార్, సలహాదారులు గోవర్ధన్ గౌడ్, గంగాధర్ గౌడ్, దొంతుల దిలీప్, అధికారులు, ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు. ప్రతి గ్రామంలో రిక్వైర్మెంట్ ఏముందో అన్ని స్కూళ్ళల్లో మనకు ఫర్దర్ బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, బాత్రూములు, కిచెన్, డైనింగ్, తర్వాత ఎలక్ట్రిసిటీ, మరి వాటర్, ఇవన్నీ కూడా ఒక 5-6 సంబంధించిన బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏదైతే లేదో అవన్నీ కూడా మాకు ఒక రిప్రజెంటేషన్ రూపంలో ఇవ్వండి. మండల వైజ్ తప్పకుండా మనకు ఈ స్కూల్ ఎడ్యుకేషన్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ ఏదైతే ఉందో వాళ్ళకి రిప్రజెంటేషన్ గవర్నమెంట్ ఇన్స్టిట్యూట్ తీసుకొని పోయి మనం ఫండ్స్ అలాట్ చేసుకుందామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం. అదేవిధంగా ఇక్కడ నిన్ననే డిఓ గారితో కూడా మాట్లాడడం జరిగింది. మనకు ఇప్పుడు చాలా జాగాల్లో అందరూ అన్ని స్కూళ్ళలో టీచర్లు ఉన్నారు. మరి ఇంకా కొన్ని దగ్గర ఇంకా వర్క్ అడ్జస్ట్మెంట్ చేయాల్సింది. కొంతమంది దగ్గర టీచర్లు ఎక్కువ ఉన్నారు, స్టూడెంట్స్ తక్కువ ఉన్నారు. కొంత దగ్గరనేమో విద్యార్థులు ఉన్నారు కానీ టీచర్లు ఎక్కువ లేరు. సో ఈ వర్క్ అడ్జస్ట్మెంట్లో మరి మనకు మొత్తం కూడా జిల్లాలో అంతా కూడా వర్క్ అడ్జస్ట్మెంట్ చేయమని చెప్పి కోరడం జరిగింది. వాళ్ళు మరి దానికి స్పందించి కూడా ఖచ్చితంగా చేస్తామని చెప్పారు. ఇక్కడ అల్టిమేట్గా ఉద్దేశం ఏంటంటే మన పిల్లలు వాళ్ళు ఆరోగ్యంగా ఉండాలి, అయితే అందరూ కూడా బాగా చదువుకోవాలి, మరి అందరూ కూడా మరి శారీరకంగా మానసికంగా దృఢంగా ఉండాలి అని చెప్పి ప్రభుత్వం యొక్క ఆలోచన. ఇవాళ భవిష్యత్తులో మనం చూస్తున్నాం ఒలింపిక్ స్పోర్ట్స్ ఈవెంట్ అయింది, ఇంటర్నేషనల్ ఒలింపిక్ది మన ప్యారిస్లో. మన భారతదేశం జనాభా 140 కోట్లు ఉన్నప్పటికీ మనకు ఒక గోల్డ్ మెడల్ కూడా రాలేదు. అందరూ మరి బ్రాంజ్ మెడల్తోని లేదంటే సిల్వర్ మెడల్తోనే మనం వాపస్ వచ్చినాం. మనకంటే చిన్న చిన్న దేశాలకు జపాన్ లాంటివి, కొరియా లాంటివి, ఇంగ్లాండ్ లాంటివి, మరి యూరోపియన్ కంట్రీస్ చాలా మటుకు గోల్డ్ మెడల్ గెలుచుకొని పోయినాయి. మనం ఒట్టిగా చూసుకుంటా కూర్చోాల్సిన పరిస్థితి. అందుకని రేవంత్ రెడ్డి గారు ఒక పెద్ద ఆలోచన చేసి మనకి ఇప్పుడు హైదరాబాద్ దగ్గర ఒకటి స్పోర్ట్స్ యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీ కూడా మనం స్థాపించుకోవడం జరుగుతూ ఉంది. దాని ద్వారా ఇప్పుడు ఒకటి సీఎం కప్ కూడా పెట్టబోతా ఉన్నారు త్వరలోనే. సీఎం కప్ ద్వారా ఏంటంటే గ్రామ స్థాయి నుండి మండలంకు, మండలం నుండి జిల్లాకు, జిల్లా నుండి రాష్ట్ర స్థాయిలో మరి క్రీడాకారులు మనం వివిధ రంగాలలో మరి ఎంపిక చేసి వాళ్ళను స్పోర్ట్స్ యూనివర్సిటీలో మరి చేర్చి మరి స్పెషల్గా వాళ్ళకు ప్రత్యేకమైన ట్రైనింగ్ ఇచ్చి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్ ఇచ్చి మరి వాళ్ళకు మరి నాణ్యమైన అంటే ఈ ట్రైనింగ్ ఇచ్చిన తర్వాత వాళ్ళు రాబోయే కాలంలో మనం జాతీయ అంతర్జాతీయ స్థాయిలో స్పెషల్లీ ఒలింపిక్స్ కానీ మరి ఏషియాడ్ కానీ దీంట్లో అన్ని స్పోర్ట్స్లలో మనము పార్టిసిపేట్ అయ్యి మన వాళ్ళందరూ కూడా గోల్డ్ మెడల్ తిరిగి రావాలా. మనం వచ్చే ఒలింపిక్స్లో మన భారతదేశం కూడా గోల్డ్ మెడల్ గెలవాలని చెప్పి. జిల్లాలో పెద్ద ఎత్తున వరి ధాన్యం దిగుబడులు చేతికి అందుతున్న నేపథ్యంలో ధాన్యం కొనుగోళ్లను వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు సూచించారు. నాణ్యతా ప్రమాణాలకు అనుగుణంగా రైతులు ధాన్యం తీసుకొచ్చేలా అవగాహన కల్పించాలని అన్నారు.
జిల్లాలో పెద్ద ఎత్తున వరి ధాన్యం దిగుబడులు చేతికందుతున్న నేపథ్యంలో ధాన్యం సేకరణ ప్రక్రియను మరింత వేగవంతం చేయాలని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు కొనుగోలు కేంద్రాల నిర్వాహకులకు సూచించారు. రెంజల్ మండల కేంద్రంలో ఐకేపీ మహిళా సంఘం ఆధ్వర్యంలో కొనసాగుతున్న ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని కలెక్టర్ మంగళవారం సందర్శించారు. ఈ కేంద్రానికి రైతులు తరలించిన ధాన్యం నిల్వలను, వాటి నాణ్యతను పరిశీలించారు. నాణ్యతా ప్రమాణాలకు అనుగుణంగా రైతులు ధాన్యం తీసుకువచ్చేలా విస్తృత స్థాయిలో అవగాహన కల్పించాలని అధికారులకు సూచించారు. సన్నరకం ధాన్యం సేకరిస్తుండడాన్ని గమనించిన కలెక్టర్ ఇప్పటి వరకు ఎంత పరిమాణంలో ధాన్యం కొనుగోలు చేశారు, ఇంకా ఎంత పరిమాణంలో ధాన్యం కేంద్రానికి వచ్చే అవకాశాలున్నాయని నిర్వాహకులను ప్రశ్నించారు. గత సంవత్సరం రబీ ఖరీఫ్ సీజన్లో కొనుగోలు కేంద్రం ద్వారా సేకరించిన ధాన్యం నిల్వల వివరాల గురించి ఆరా తీశారు. ఈసారి ముందస్తుగా కోతలు పూర్తయిన రైతులు పచ్చి ధాన్యాన్ని ప్రైవేటు వ్యాపారులకు క్వింటాలకు సుమారు 2200 ధర చొప్పున విక్రయించుకున్నారని, కొంత ఆలస్యంగా పంట కోతలు జరిపిన రైతులు కొనుగోలు కేంద్రానికి ధాన్యం తెస్తున్నారని, గతేడాదితో పోలిస్తే ప్రస్తుతం కొంత తక్కువ పరిమాణంలో ధాన్యం వస్తోందని కేంద్రం నిర్వాహకులు కలెక్టర్ దృష్టికి తెచ్చారు. గోనె సంచుల కొరత, రవాణాపరమైన ఇబ్బందులు వంటివి ఏమీ లేవని తెలిపారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా వెంట ధాన్యం కొనుగోలు జరపాలని, సేకరించిన ధాన్యాన్ని ఎప్పటికప్పుడు నిర్దేశిత రైస్ మిల్లులకు తరలించాలని, ట్యాబ్ ఎంట్రీలు త్వరగా చేయాలని కలెక్టర్ సూచించారు. కలెక్టర్ వెంట డిఆర్డీఏ పీడీ సాయాగౌడ్, ఐకేపీ డిపిఎం సాయిలు, తహసీల్దార్ శ్రవణ్ కుమార్ తదితరులు ఉన్నారు. నిజామాబాద్ రూరల్ నియోజకవర్గంలోని మల్లారం గ్రామ అటవీ ప్రాంతంలో ఉన్న శ్రీ లింగేశ్వరగుట్ట ఆశ్రమంలో పీఠాధిపతి బాలయోగి పిట్ల కృష్ణ మహారాజ్ కార్తీక మాస దీక్షలు కొనసాగుతున్నాయి. ప్రతి ఏడాదిలాగే ఈ సంవత్సరం అక్టోబర్ 25న కార్తీక మాస బాలయోగి పిట్ల కృష్ణ మహారాజ్ దీక్షలకు వెళ్లిన సంగతి తెలిసిందే. మల్లారం శ్రీ లింగేశ్వరగుట్ట ఆశ్రమంలో కార్తీక మాస దీక్ష కొనసాగుతోంది. గత నెల 25న ఆశ్రమ పీఠాధిపతి బాలయోగి పిట్ల కృష్ణ మహారాజ్ కార్తీక మాస దీక్షలోకి వెళ్లారు. ఈ దీక్షలో భాగంగా గత నెల 31న అర్ధరాత్రి భక్తులకు దర్శనమిచ్చిన అనంతరం తిరిగి దీక్షలకు వెళ్లిన బాలయోగి పిట్ల కృష్ణ మహారాజ్ ఈ నెల 15న అర్ధరాత్రి దీక్షను విరమిస్తారు. అనంతరం మర్నాడు అనగా 16 నాడు కందకుర్తి త్రివేణి సంగమానికి పాదయాత్ర చేపడతారు. ఈ పాదయాత్రలో భాగంగా వివిధ గ్రామాల గుండా భక్తులతో కలిసి వెళ్లి త్రివేణి సంగమంలో పార్థవ లింగాభిషేకం, సామూహిక గంగా హారతి, మహా అన్నప్రసాద కార్యక్రమం నిర్వహిస్తారు. తిరిగి ఆశ్రమానికి వచ్చిన అనంతరం ఈ నెల 17న శ్రీ లింగేశ్వర ఆశ్రమంలో బాలయోగి పిట్ల కృష్ణ మహారాజ్ భక్తులకు దర్శనమిచ్చిన అనంతరం అన్నదాన కార్యక్రమం ఉంటుందని నిర్వాహకులు చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి ఏడాది పూర్తి చేసుకున్న నేపథ్యంలో ప్రజలకు ఏం చేశారని, ఉత్సవాలు నిర్వహిస్తారని అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ ప్రశ్నించారు. ఏడాది పాలనలో ప్రజలకు ఏం చేశారు, కాంగ్రెస్ ప్రభుత్వం సమాధానం చెప్పాలని అన్నారు. కాంగ్రెస్ వాళ్ళు దోపిడీలో బ్రిటిష్ వాళ్లను మించిపోయారని ఎద్దేవా చేశారు. నిజామాబాద్ నగరంలోని బీజేపీ జిల్లా పార్టీ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రజలు కాంగ్రెస్ పాలనపై అసహించుకుంటున్నారని అన్నారు. రాష్ట్ర ప్రజల విశ్వాసం కోల్పోయిన కాంగ్రెస్ ప్రభుత్వం 26 రోజుల పాటు ఉత్సవాలు నిర్వహిస్తాననడం సిగ్గుచేటని అన్నారు. ఏ ముఖం పెట్టుకుని ఉత్సవాలు నిర్వహిస్తారో సమాధానం చెప్పాలని అన్నారు. బీజేపీ సమగ్ర సర్వేకు వ్యతిరేకం కాదని చెప్పారు. తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ఎన్నికల్లో ఇచ్చిన 6 గ్యారంటీల అమలుపై ప్రజల దృష్టి మళ్లించడానికి సమగ్ర సర్వే కార్యక్రమం చేపట్టారని ఆరోపించారు. ఇది ముమ్మాటికి డైవర్ట్ పొలిటికల్ కార్యక్రమం అని అన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన హామీలన్నీ వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఇంకా ఈ సమావేశంలో బీజేపీ నాయకులు పాల్గొన్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో మీకు 8 స్థానాలకే పరిమితం చేసిందంటే 6 నెలలలోనే మీ పైన ప్రజలకు విశ్వాసం కోల్పోయిన ప్రజల విశ్వాసం లేదు. ఉత్సవాలు చేసుకుంటారట. ఏ ముఖం పెట్టుకొని ఉత్సవాలు చేసుకుంటారో ఎమ్మెల్యేలు, మంత్రులు, ముఖ్యమంత్రి గారు సమాధానం చెప్పవలసిన అవసరం ఎంతైనా ఉంది. చెప్పాలి సమాజానికి మీరు ఏం చేసిందని
ఉత్సవాలు చేసుకుంటున్నారో చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మీ ఏడాది పాలన చూస్తే ఎట్లుందంటే మొత్తము స్కామ్లు, కమిషన్లు, ఆ బీఆర్ఎస్ ప్రభుత్వం ఏమైనా కొద్దిగా మిగిలించిందంటే దాన్ని పూర్తిగా లూటీ చేయడమే. అప్పులు తీర్చుతామంటున్నారు, అంతకన్నా ఎక్కువ అప్పులు తెస్తున్నారు. ఒక మాటలో చెప్పాలంటే ఈ కాంగ్రెస్ ప్రభుత్వము దోచుకున్నట్ల బ్రిటిష్ వాళ్ళు మించిపోయింది. ఎందుకంటే మీ ఇచ్చిన గ్యారంటీలకు దిక్కు లేదు. ఒకవైపు 100 రోజులు అమలు చేస్తానన్న 6 గ్యారంటీలు అది పతానే లేదు. ఈ సంవత్సర కాలంలో మీరు మహాలక్ష్మి పథకంలో ఒకే ఒక హామీ ఉచిత బస్సు మహిళలకు, అంత తప్ప ఏ హామీ కూడా పూర్తి స్థాయిలో అమలు కాలేదు. 200 యూనిట్ల ఫ్రీ కరెంటు కానీ, 500కు గ్యాస్ సిలిండర్ కానీ, 10 లక్షల రూపాయల రాజీవ్ ఆరోగ్యశ్రీ ఎవరికి వస్తుంది? ఇక రైతన్నల కష్టాలైతే మనం ఎంత చెప్పుకున్నా తక్కనే. పంటలు పోసుకున్నారు, వడ్లు ఎండబెట్టుకొని కళ్ళ దగ్గర కుప్పలుంటే అకాల వర్షంతో తడిసి ఆ బాధలు మీరు ఏదైతే వడ్ల ప్రొక్యూర్మెంట్ సెంటర్లని మీరు ఓపెన్ చేస్తున్న సమయానికి 15 రోజులు లేట్ చేసింది. మీరు ఇస్తున్న రైతు భరోసా 500 రూపాయల సన్నవాళ్లకు బోనస్ అదంటే పతాకే లేకుండా పోయింది. కష్టకాలంలో పనిచేసిన కార్యకర్తలకు పార్టీ అండగా ఉంటుందని మాజీ ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్ అన్నారు. ఇటీవల అనారోగ్య కారణాలతో మృతి చెందిన కుటుంబాలను పరామర్శించి ఓదార్చారు. దర్పల్లి మండలం రామడుగు ప్రాజెక్టు గ్రామంలో ఇటీవలే అనారోగ్య కారణాలతో చనిపోయిన టీఆర్ఎస్ నాయకులు డాక్టర్ భూమయ్య కొడుకు రాజు, లోలం రాజేశ్వర్ తల్లి లక్ష్మీ నర్సవ్వ, లక్ష్మీనారాయణ తల్లి నర్సవ్వ, అనారోగ్యంతో బాధపడుతున్న రావుట్ల లింగం కుటుంబాలను రూరల్ మాజీ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ పరామర్శించారు. వారికి ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చనిపోయిన కుటుంబాలను పార్టీ ఆదుకుంటోందని, పార్టీని నమ్ముకున్న వారికి తాను అండగా ఉంటానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పీటీసీ బాజిరెడ్డి జగన్, మాజీ రైతు సమన్వయ కమిటీ అధ్యక్షులు రాజ్పాల్ రెడ్డి, మండల అధ్యక్షులు మహిపాల్ యాదవ్, మాజీ అధ్యక్షుడు నల్ల హనుమంత్ రెడ్డి, గడ్డం చిన్నారెడ్డి, చల్లగర్గ నర్సయ్య, గ్రామ శాఖ అధ్యక్షులు రమేష్ గౌడ్, నాయకులు నాగిరెడ్డి, నాయుడి బాలు, కల్లేడి రవి, పసుల గంగాధర్, సల్ల నాగభూషణ్, నాయుడి మహి, కొత్తోళ్ల అశోక్, రామ్లింగారెడ్డి, డిచ్పల్లి మండల మాజీ అధ్యక్షులు శక్కరకొండ కృష్ణ, దాసరి నర్సయ్య తదితరులు పాల్గొన్నారు. కేంద్రంలో మోడీ ప్రభుత్వం గత 10 ఏళ్లుగా మతోన్మాదాన్ని పెంచి పోషిస్తోందని జిల్లా వామపక్షాల నాయకులు ఆరోపించారు. ఓట్లు, సీట్ల కోసం మతం పేరుతో ప్రజలను రెచ్చగొట్టి వారి మధ్య విద్వేషాలు రగులుస్తున్నారని ధ్వజమెత్తారు. ప్రజల దృష్టి మరల్చి అనేక ప్రజా వ్యతిరేక విధానాలను అమలు చేస్తున్నారని ఆయన ఆరోపించారు.
మతోన్మాదం, విభజన రాజకీయాలకు వ్యతిరేకంగా వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో ఈ నెల 17న జరిగే సదస్సును జయప్రదం చేయాలని వామపక్ష పార్టీల ఐక్య కార్యాచరణ కమిటీ కోరింది. నగరంలోని కోటగల్లి ఎన్ఆర్ భవన్లో మీడియా సమావేశంలో సిపిఐ-ఎంఎల్ మాస్ లైన్ ప్రజాపంథ జిల్లా కార్యదర్శి వనమాల కృష్ణ, సిపిఎం జిల్లా కార్యదర్శి ఏ రమేష్ బాబు, సిపిఐ-ఎంఎల్ న్యూ డెమోక్రసీ జిల్లా కార్యదర్శి ఏ పాపయ్య, ఎంసీపీఐయు జిల్లా కార్యదర్శి శ్రీనివాసులు మాట్లాడుతూ కేంద్రంలో మోడీ ప్రభుత్వం గత 10 ఏళ్లుగా మతోన్మాదాన్ని పెంచి పోషిస్తోందని అన్నారు. ఓట్లు, సీట్ల కోసం మతం పేరుతో ప్రజలను రెచ్చగొట్టి వారి మధ్య విద్వేషాలు రగులిస్తున్నారని వారు ధ్వజమెత్తారు. ప్రజల దృష్టి మరల్చి అనేక ప్రజా వ్యతిరేక విధానాలను అమలు చేస్తోందని అన్నారు. ప్రభుత్వ సంస్థలను కార్పొరేట్ కంపెనీలకు అమ్మేస్తోందని అన్నారు. ఉద్యోగ అవకాశాలు కల్పించకుండా ఉన్న ఉద్యోగాలను ఊడగొడుతోందని అన్నారు. విద్య, వైద్య రంగాల పట్ల తీవ్ర నిర్లక్ష్యాన్ని ప్రదర్శిస్తోందని అన్నారు. కార్మిక, రైతు, ప్రజా వ్యతిరేక చట్టాలను తీసుకొచ్చిందని అన్నారు. దేవుళ్ళు, పండగలను కూడా విద్వేషాలకు కేంద్రాలుగా మార్చిందని వారు ఆరోపించారు. ఈ నేపథ్యంలోనే మతోన్మాద రాజకీయాలకు వ్యతిరేకంగా నాణ్యమైన జీవన ప్రమాణాల కోసం పోరాడేలా ప్రజలను చైతన్యం చేయాలని వామపక్ష పార్టీలు భావించాయని ఆయన అన్నారు. అందులో భాగంగానే ఈ నెల 17న నిజామాబాద్ ప్రెస్ క్లబ్లో సదస్సు నిర్వహిస్తున్నామని చెప్పారు. జిల్లాలోని ప్రజలు, ప్రజాస్వామ్యవాదులు, లౌకికవాదులు ఈ సదస్సును జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో సిపిఐ-ఎంఎల్ మాస్ లైన్ నాయకులు ఎం నరేందర్, ఎం వెంకన్న, ఎం సుధాకర్, సిపిఎం నాయకులు రాములు, పీడీఎస్యు జిల్లా ప్రధాన కార్యదర్శి కె గణేష్, ఐఎఫ్టియు నాయకులు సాయన్న తదితరులు పాల్గొన్నారు. ఈరోజు కేంద్ర ప్రభుత్వం రైతాంగం పట్ల చిన్న చూపు చూస్తుంది. రైతాంగానికి సంబంధించిన ఏదైతే మెయిన్ మద్దతు ధర ఉందో మద్దతు ధరను పార్లమెంట్లో పెట్టేసి దాన్ని చట్టంగా ఆమోదించండి అనేదంటే ఏమాత్రము పట్టించుకోవడం లేదు. మొన్న అన్ని సంయుక్త కిసాన్ మోర్చా రాష్ట్ర కమిటీ సమావేశమయ్యి ఈ నెల 18 తారీఖు నాడు హైదరాబాద్లో ఒక సదస్సు జరుగుతుంది. అట్లాగే రాష్ట్ర వ్యాప్తంగా 26 తారీఖు నాడు సదస్సులు, ధర్నాలు, దాని నిరసన ప్రదర్శన చేయాలని చెప్పేసి పిలుపునియడం జరిగింది. ఆ పిలుపును విజయవంతం చేయడానికి రైతాంగము వ్యవసాయ సమస్యలను పట్టించుకొని రైతాంగము ప్రభుత్వాల దృష్టికి తీసుకురావడానికి కొరకు ఈ సమావేశాలు, ధర్నాలు ఇవన్నీ చేస్తుంది. అట్లాగే ఇక్కడ తెలంగాణలో ఈ రోజుకు ధాన్యం కొనుగోలు అనేది చేయడం లేదు, చేపట్టడం లేదు. రైస్ మిల్లర్స్కు ప్రభుత్వానికి ఏమైనా ఉంటే సమస్య ఉంటే ఆ సమస్యను సెటిల్ చేయాలి. కానీ సెటిల్ చేయకుండా రైతాంగము ఎంతో ఆవేదన పడుతుండ్రు. ఎక్కడ రోడ్ల మీదనో కల్లాల దగ్గర పోయేసి ఎక్కడ వర్షాలు వస్తాయనేది ఇబ్బంది పడుతుండ్రు. దీన్ని స్పీడప్ చేయాలని తెలంగాణ గవర్నమెంట్ను మేము విజ్ఞప్తి చేస్తున్నాం. అట్లాగే రైతు బంధు ఇవి కూడా ఈ మాత్రం ఏమి ఊసెత్తడం లేదు. రైతాంగ క్షేత్రస్థాయిలో పర్యటించిన ఆర్డీఓ రాజేంద్ర కుమార్ సమగ్ర కుటుంబ సర్వే ప్రక్రియను స్వయంగా పరిశీలించారు. సర్వే ఫారంలో తప్పులు దొరలకుండా సమగ్ర వివరాలను పొందుపరచాలని ఎన్యూమరేటర్లకు ఆయన సూచించారు. డిచ్పల్లి, ఇందలవాయి మండలాల పరిధిలో ఇంటింటి సమగ్ర కుటుంబ సర్వే వేగంగా కొనసాగుతోంది. సర్వే సిబ్బంది ఇంటింటా పర్యటిస్తూ దరఖాస్తులు పొందుపరిచిన వివరాలను సేకరిస్తున్నారు. సంబంధిత సూపర్వైజర్లు, అధికారులు సర్వే ప్రక్రియను పర్యవేక్షిస్తున్నారు. డిచ్పల్లి మండలంలోని ఘన్పూర్ గ్రామంలో సమగ్ర కుటుంబ సర్వే ప్రక్రియను ఆర్డీఓ రాజేంద్ర కుమార్, తహసీల్దార్ ప్రభాకర్, ఆర్ఐ సంతోష్, ఘన్పూర్ సెక్రటరీ రమేష్తో కలిసి గ్రామంలో పర్యటించారు. ఈ సందర్భంగా ఆర్డీఓ మాట్లాడుతూ సమగ్ర కుటుంబ సర్వే చేయడానికి వస్తున్న సిబ్బందికి ప్రజలు సహకరించాలని కోరారు. వారికి పూర్తి వివరాలను అందించాలని, పేర్లు, కులము, మతము, వయస్సు, వారి కుల వృత్తులను, వారు చేస్తున్న పనులను, కుటుంబ వివరాలను, ప్రభుత్వం ద్వారా అందుతున్న పథకాలను క్లుప్తంగా వివరించాలని అన్నారు. సర్వే చేయడానికి వెళ్లిన వాలంటీర్లు ఇంటింటికి తిరుగుతూ పూర్తి వివరాలు సేకరించి నమోదు చేయాలని, నమోదు ప్రక్రియలో ఎలాంటి తప్పులు దొరలకుండా జాగ్రత్త పడాలని సూచించారు. ఆదేశాల ప్రకారం సోషియో ఎకనామిక్ సర్వే 9వ తారీఖు నుంచి స్టార్ట్ అయింది. అందులో భాగంగానే డిచ్పల్లిలో మొత్తం 134 ఈబీస్ ఎన్యూమరేషన్ బ్లాక్స్ ఉన్నాయి. అందరూ కూడా పనిచేస్తుండ్రు. దానిలో భాగంగానే ఈరోజు ఇన్స్పెక్షన్ చేయడం జరిగింది. ఫార్మ్స్ ఎలా నింపుతున్నారు ఏంటి అవన్నీ చేయడం జరిగింది. ఇది దాదాపు 18వ తారీఖు నడుస్తుంది. 18వ తారీఖు వరకు
కంప్లీట్ చేయాలని అందరికీ ఆదేశం. రుద్రూర్ శ్రీ విఠలేశ్వర స్వామి ఆలయంలో కాగడ హారతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. వేకువజాము నుంచి మహిళలు భారీగా తరలివచ్చి కార్తీక దీపాలు వెలిగించి స్వామివారిని దర్శించుకొని విశేష పూజలు చేశారు. కార్తీక ఏకాదశిని పురస్కరించుకొని రుద్రూర్ మండల కేంద్రంలో శ్రీ విఠలేశ్వర స్వామి ఆలయంలో మంగళవారం కాకడ హారతి స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. మంగళవారం ఉదయం 5 గంటల నుండే భక్తులు ఆలయానికి చేరుకొని స్వామివారికి ప్రత్యేక పూజలు మంగళహారతులతో మొక్కులు తీర్చుకున్నారు. ఆలయ ప్రాంగణంలో కార్తీక దీపాలు వెలిగించారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ అధ్యక్షులు చిదుర వీరేశం, కార్యదర్శి గంటెల సాయిలు మాట్లాడుతూ గత 15 సంవత్సరాల నుండి ఆలయంలో కార్తీక మాసం సందర్భంగా స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తామని అన్నారు. అదేవిధంగా కోటగిరి గ్రామం నుండి భక్తులు అధిక సంఖ్యలో ఆలయానికి తరలివచ్చి స్వామివారికి కాకడ హారతి ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించడం జరిగిందని అన్నారు. ఈ పూజా కార్యక్రమంలో ఆలయ అర్చకులు కులకర్ణి నారాయణ శర్మ, రాము శర్మ, ఆలయ కమిటీ సభ్యులు, మహిళలు, చిన్నారులు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. శ్రీ విఠలేశ్వర మందిరంలో గత 15 సంవత్సరాల నుంచి కార్తీక మాసము నిర్వహిస్తున్నాము. అందులో భాగంగా ఈరోజు ఏకాదశి రోజు మా దగ్గరికి కోటిగిరి విఠలేశ్వర మందిరం, కోటిగిరి వాళ్ళు అక్కడ కూడా విఠల రుక్మిణి పాండురంగ దేవాలయం ఉంది. అక్కడ నుండి కూడా ఇక్కడికి ఆనవాయితీ ప్రకారం 10 సంవత్సరాల నుంచి మేము కోటిగిరి వెళ్ళి అక్కడ ఆరతి చేయడము, కోటిగిరి నుంచి వచ్చి ఇక్కడ ఆరతి చేయడము గత 10 సంవత్సరాల నుంచి జరుగుతున్నది. అయితే వాళ్ళు సాంప్రదాయంగానే వచ్చి విఠలేశ్వరుడికి ప్రతి ఉదయం 5:30కు కాకడ ఆరతి నిర్వహిస్తారు. అయితే అక్కడ నిర్వహిస్తారు, మరియు వాళ్ళు కోటిగిరి వాళ్ళు వచ్చి ఇక్కడ మా రుద్రులో నిర్వహిస్తారు. మేము కూడా ఒకరోజు మేము కోటిగిరి వెళ్ళి అక్కడ కూడా కాకడ ఆరతి నిర్వహించడం జరుగుతుంది. ఈ యొక్క రుక్మిణి పాండురంగ పండర్పూర్లో ఏ విధంగా జరుగుతుందో అదేవిధంగా మా రుద్రు గ్రామంలో కూడా ఈ యొక్క రుక్మిణి పాండురంగ ఆరతి కాకడ ఆరతి నిర్వహించడం జరుగుతుంది. అందులో మా రుద్రు గ్రామ ప్రజలందరూ ఉదయాన్నే పొద్దున్నే 5:30కు వచ్చి ఈ యొక్క కాకడ ఆరతిలో పాల్గొని ఎంతో సాంప్రదాయంగా నిర్వహించడం జరుగుతుంది. అదేవిధంగా ఆలయ పూజారి కులకర్ణి శర్మ ఒకరోజు రామశర్మ ప్రతిరోజు ఒక్కొక్క విధంగా, ఒకరోజు పూలతోటి అలంకరణ, మరియు కూరగాయలతో అలంకరణ, పూలతో అలంకరణ, మరియు ఈరోజు డ్రై ఫ్రూట్స్తో ఏకాదశి రోజు ఉందని డ్రై ఫ్రూట్స్తో అలంకరణ. బీడీ కార్మికులకు పెన్షన్లు రాకపోవడానికి కేంద్ర ప్రభుత్వ విధానాలే కారణమని తెలంగాణ ప్రగతిశీల బీడీ వర్కర్స్ యూనియన్ జిల్లా ఉపాధ్యక్షుడు బి మల్లేష్ ఆరోపించారు. కొత్త నిబంధనలను సడలించి 10 సంవత్సరాల సర్వీస్ ఉన్న కార్మికులందరికీ పెన్షన్ మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. రుద్రూర్ మండల కేంద్రంలో తెలంగాణ ప్రగతిశీల బీడీ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో బీడీ కార్మికులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా యూనియన్ జిల్లా ఉపాధ్యక్షుడు బి మల్లేష్ మాట్లాడుతూ కేంద్రంలోని మోడీ ప్రభుత్వ విధానాల మూలంగానే బీడీ కార్మికులు రాజీనామా చేసిన తర్వాత కార్మికుల పీఎఫ్ నిధి నుండి ఇచ్చే పెన్షన్ అందరికీ రావటం లేదని అన్నారు. కార్మికుల కష్టాన్ని కేంద్ర ప్రభుత్వం దోచుకు తింటోందని తీవ్రంగా దుయ్యబట్టారు. గతంలో 10 సంవత్సరాల సర్వీస్ ఉంటే పెన్షన్ వచ్చేదని, ప్రస్తుతం 10 సంవత్సరాల పని దినాలు ఉండాలని నిబంధనలను కేంద్రం విధించిందని, మరోవైపు బీడీ కార్మికులకు ప్రతిదినము పనులు లేకుండా బీడీలపైన ఆంక్షలు విధించిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలా అయితే కార్మికులకు 10 సంవత్సరాల పని దినాలు ఎలా సాధ్యమని ప్రశ్నించారు. బీడీ కార్మికులకు వెంటనే పెన్షన్ మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. లేదంటే బీడీ కార్మికులతో కలిసి ఆందోళనలు తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో టీయూసీఐ నాయకులు జి చంద్రమోహన్, బీడీ వర్కర్స్ యూనియన్ రుద్రూర్ మండల నాయకులు ఎం లత, టి శోభ, ఎస్ లలిత, సిహెచ్ సావిత్రి కార్మికులు పాల్గొన్నారు. ఇచ్చేటటువంటి పెన్షన్లు ఏవైతే ఉన్నాయో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు, 2 ప్రభుత్వాలు కూడా ఇస్తున్నటువంటి పెన్షన్లు రాకపోవటానికి కారణం ఏంటంటే మెజార్టీ కార్మికులకి ఈరోజు పెన్షన్లు రాకుండా అయిపోయింది. రాజీనామా పెట్టినటువంటి వాళ్ళకు కానీ, అదేవిధంగా ఇప్పుడు పని చేస్తున్నటువంటి వాళ్ళకు కూడా పెన్షన్లు రానటువంటి విధానాన్ని ప్రభుత్వాలు తీసుకొచ్చినాయి కనుకనే ప్రభుత్వాల విధానం మూలంగా ఈరోజు పెన్షన్లు రావడం లేదు. ఎందుకంటే గతంలో ఏముందంటే 10 సంవత్సరాలు పని చేస్తే పెన్షన్ వచ్చింది. కానీ ఈరోజు 10 సంవత్సరాల పని దినాలు ఉండాలి అని చెప్పి
ప్రభుత్వం చెప్తున్నది. ప్రభుత్వ విధానం తీసుకొచ్చినట్లు నిర్ణయాలు చేసినాయి, చట్టాలు తీసుకొచ్చేసింది. దీని మూలంగా కార్ఖాన్లే నడవకుండా సర్కారు చేస్తున్నది. బీడీ కార్ఖాన్లు నడవకుండా దాని మూలంగా కార్ఖాన్లు వారంలో 4 రోజులు, 2 రోజులు, 3 రోజులే నడుస్తున్నటువంటి పరిస్థితి ఉంది. నెలంతా పోతే 10 రోజులు, 12 రోజుల కన్నా ఎక్కడ నడుస్తలేవు ఈరోజు కార్ఖాన్లు. అటువంటి అప్పుడు కార్మికులకు 3650 దినాల పని ఉండాలని చెప్పి నువ్వు పని మానేసే నాటికి అంటే 10 సంవత్సరాల పని దినాలు ఉండాలని చెప్పి సర్కారు చెప్తుంది. దాని అక్కడికి వెళ్ళి ఈరోజు 30 సంవత్సరాలు పని చేసినా కానీ ఎవరికి కూడా 10 సంవత్సరాల పని దినాలు పూర్తి కావు. అంటే దీని మూలంగా ఇప్పుడు షార్ట్ బ్రేక్ తీసుకుందాం. చూస్తూనే ఉండండి భారతీ న్యూస్. మొట్టమొదటిసారిగా అధునాతన పద్ధతిలో నరాల, మానసిక, సెక్స్, ఆల్కహాల్, ఫిట్స్ ట్రీట్మెంట్, ఏసీ ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ఇప్పుడు మన నిజామాబాద్ లో డాక్టర్ బి కేశవులు ఎండి సైకియాట్రీ ఉస్మానియా గారి ఆధ్వర్యంలో అన్ని సదుపాయాలు గల అత్యాధునిక అతిపెద్ద హాస్పిటల్ ప్రారంభించబడ్డది. గమనిక, ఆధునిక ఏసీ వార్డు, అత్యంత విశాలమైన భవనం, అన్ని నరాల మానసిక సమస్యలకు మరియు ఆల్కహాల్ ను మాన్పించుటకు అడ్మిషన్స్ సౌకర్యం గల తెలంగాణలోనే అతిపెద్ద హాస్పిటల్ డాక్టర్ కేశవులు హాస్పిటల్, బస్టాండ్ ఎదురుగా లైన్, ఖలీల్వాడి. తక్కువ ఖర్చుతో హైదరాబాద్ స్థాయి అత్యాధునిక వైద్య సదుపాయం కావాలనుకుంటున్నారా? అయితే సంప్రదించండి బండారి గ్రూప్, విజయలక్ష్మి హాస్పిటల్, ఖలీల్వాడి, నిజామాబాద్. గర్భం దాల్చకపోవడం, గర్భం నిలవకపోవడం, గర్భాశయం ద్వారం మూసుకుపోవడం, గర్భాశయం నందు గోడలు, అండాశయంలో నీటి బుడగలు మొదలగు వ్యాధులకు డాక్టర్ బండారి సుజాత ఎండి డీజీఓ గారు లాప్రోస్కోపీ ద్వారా ప్రత్యేక చికిత్స చేయబడును. గర్భిణీ స్త్రీలలో ఫిట్స్, అధిక రక్తపోటు, ఆస్తమా, మధుమేహం, ఉమ్మనీరు తక్కువ, ట్యూబ్లో ప్రెగ్నెన్సీ వంటి అధిక ప్రమాదకరమైన కేసులకు చికిత్స చేయబడును. నార్మల్ డెలివరీ, సిజేరియన్ సెక్షన్, హిస్టరెక్టమీ, ట్యూబెక్టమీ, లాప్రోస్కోపీ, హిస్టరోస్కోపీ సౌకర్యం కలదు. పిల్లలు పుట్టకుండా ఆపరేషన్ చేసుకున్న వారికి తిరిగి సంతానం కొరకు సంప్రదించగలరు. అందరికీ అందుబాటులో అన్ని రకాల వైద్య సేవలు కలవు. పరిశుభ్రమైన విశాలమైన గదులు, లిఫ్ట్, అధునాతన ఆపరేషన్ థియేటర్, ల్యాబ్, ఫార్మసీ సౌకర్యం కలదు. ప్రతి శుక్రవారం ఉచితంగా చూడబడును. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు రీయింబర్స్మెంట్ సౌకర్యం కలదు. సంప్రదించండి డాక్టర్ బండారి సుజాత, బండారి గ్రూప్, విజయలక్ష్మి హాస్పిటల్, రాజీవ్ గాంధీ ఆడిటోరియం దగ్గర, రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్ ఎదురు సందులో, ఖలీల్వాడి, నిజామాబాద్. వెల్కమ్ బ్యాక్. రెంజల్లో ముత్యాలమ్మ ఆలయ 4వ వార్షికోత్సవ వేడుకలను భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. ఆలయంలో విశేష పూజలు చేసి యజ్ఞం, అన్నదాన కార్యక్రమాలు నిర్వహించారు. రెంజల్ మండల కేంద్రంలోని శ్రీ ముత్యాలమ్మ ఆలయం నిర్మించి 4 సంవత్సరాలు పూర్తయింది. 4వ వార్షికోత్సవం సందర్భంగా గ్రామాభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో కుంకుమార్చన, యజ్ఞము, హోమము, పూర్ణాహుతి, అన్నదాన కార్యక్రమాలు నిర్వహించారు. అధిక సంఖ్యలో గ్రామస్తులు హాజరై పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. అమ్మవారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ అధ్యక్షుడు రంజిత్ మాట్లాడుతూ గ్రామస్తుల సహకారంతో శ్రీ ముత్యాలమ్మ ఆలయ వార్షికోత్సవాన్ని ఘనంగా నిర్వహించామని అన్నారు. ఆదివారం బోనాల పండుగ నిర్వహించనున్నట్లు ఆయన తెలిపారు. గ్రామస్తుల సమిష్టి సహకారంతో నూతన ఆలయాన్ని నిర్మించామని ఆయన చెప్పారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని బోనాల పండుగను విజయవంతం చేయాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు పోషెట్టి, మదన్, రవి, ప్రభాకర్, మోహన్, గంగాధర్, గ్రామస్తులు పాల్గొన్నారు. ఇక్కడ ముత్యాలమ్మ గుడి వద్ద యజ్ఞ కార్యక్రమము మరియు అన్నదాన కార్యక్రమం జరుగుతుంది. ఇంతకుముందు చాలా రోజుల నుంచి ఇక్కడ ఉన్న గుడిని పునరుద్ధరణ చేసి నూతనంగా గుడి నిర్మాణం చేయడం జరిగింది. గుడి నిర్మాణం చేసిన తర్వాత ఇక్కడ ఈ సంవత్సరం 4వ సంవత్సరం ఈ 4వ వార్షికోత్సవం జరుపుకోవడం జరుగుతుంది. ఈ 4వ వార్షికోత్సవంలో యజ్ఞ కార్యక్రమము మరియు అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. ఇది ఈ ముత్యాలమ్మ ఆలయ కమిటీ మరియు గ్రామ దేవాలయ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించడం జరుగుతుంది. కళ్యాణలక్ష్మి చెక్కుల పంపిణీ కార్యక్రమానికి కాంగ్రెస్ నాయకులను అనుమతించకపోవడంతో నిరసనలకు దారితీసింది. ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డికి వ్యతిరేకంగా హస్తం పార్టీ శ్రేణులు నినాదాలు చేశారు.
భీమ్గల్ మండల కేంద్రంలోని ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో కళ్యాణలక్ష్మి షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి బాల్కొండ ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి ముఖ్య అతిథిగా విచ్చేసి 224 మంది లబ్ధిదారులకు చెక్కులను అందజేశారు. అయితే ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ నాయకులను అనుమతించకపోవడంతో నిరసనకు దిగారు. తాము సమావేశానికి హాజరవ్వకుండా ఎమ్మెల్యే ఉద్దేశపూర్వకంగా అడ్డుపడ్డారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారులు ఎమ్మెల్యేకు వత్తాసు పలుకుతున్నారని ఆరోపించారు. చెక్కుల పంపిణీ తర్వాత ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 11 నెలలు గడుస్తున్నా ఇచ్చిన హామీలను నెరవేర్చలేదని అన్నారు. కళ్యాణలక్ష్మి ద్వారా ₹1,00,000తో పాటు తులం బంగారం ఇస్తామని మోసం చేస్తున్నారని ఆరోపించారు. కళ్యాణలక్ష్మి షాదీ ముబారక్ లబ్ధిదారులకు ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ₹1,00,000తో పాటు తులం బంగారం అందజేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ కన్నె ప్రేమలత, కమ్మర్పల్లి మార్కెట్ కమిటీ చైర్మన్ నర్సయ్య, తహసీల్దార్ షబ్బీర్, ఆర్ఐ సాయిగౌడ్, కౌన్సిలర్లు సతీష్, నర్సయ్య, బోర్లింగం, కోషన్స్ సభ్యులు అజ్మద్ భాయ్, నవీన్ తదితరులు పాల్గొన్నారు. భీమ్గల్ మండలంలో కళ్యాణలక్ష్మి షాదీ ముబారక్ చెక్కులు పంపకానికి ఇక్కడికి రావడం జరిగింది. అయితే ఇక్కడికి రావడంతోనే మరి మా కాంగ్రెస్ పార్టీ మిత్రులు పెద్ద ఎత్తున ముఖ్యమంత్రి గారికి, రేవంత్ రెడ్డి గారికి జేజేలు కొడతా ఉన్నారు. నాకు నిజంగా ఆశ్చర్యంగా ఉంది. కళ్యాణలక్ష్మి చెక్తో పాటు, కళ్యాణలక్ష్మి షాదీ ముబారక్ ₹1,00,000 చెక్తో పాటు తులం బంగారం ఇవ్వాల్సిన బాధ్యత ఇవాళ ప్రభుత్వాన్ని ఉంది. ఎందుకంటే ఆ రోజు పీసీ ప్రెసిడెంట్గా ఉన్న రేవంత్ రెడ్డి గారు ఈ నెల తీసుకుంటే ₹1,00,000 చెక్కు కేసీఆర్, వచ్చే నెల తీసుకుంటారంటే అంటే ఈ నెల తీసుకునేటిది కూడా ఆపుకుంటే నేను రాగానే వచ్చే నెల తీసుకుంటే ₹1,00,000తో పాటు తులం బంగారం ఇస్తామని చెప్పి ఆ రోజు అన్నారు. మరి మరి ఇది ఏం పద్ధతి, అది ఏం పార్టీ, అది ఏం నాయకులు, అది ప్రజలు నవ్వుతారు, ప్రజలు ఇలా సిగ్గులేదా నవ్వుతారు అన్న ఇంత జ్ఞానం లేకుండా వాళ్ళు ఇక్కడ మాట్లాడుతూ ఉన్నారు. ₹2,500 కార్మికులకు, వితంతువులకు ₹4,000 పెండింగ్ చేస్తామన్నారు. ₹2,000 రైతులకు రుణమాఫీ చేస్తామన్నారు. డిసెంబర్ 9 నాడే చారణ మందికి వేసిర్రు, 12 మందికి ఎగ్గొట్టిర్రు. రైతు బంధు ఎగ్గొట్టిర్రు. అట్లనే 500 బోనస్ ఎగ్గొట్టిర్రు. ఇట్లా రైతులకు ఇవ్వాల్సిన ఎగ్గొట్టిర్రు, ఎగ్గొట్టిర్రు. టైం వచ్చింది. మరి ఇంత కూడా అక్కడేమో ఆయన రేవంత్ రెడ్డి గారేమో ఇష్టం వచ్చినట్టు మాట్లాడతాడు. నోటికి అర్థం లేదు, ఏం మాట్లాడతాడు. అప్పుడే అతనే హైదరాబాద్కు 3 సూట్ల సముద్రం ఉన్నది అంటాడు. మరి వాళ్ళ అన్ని మెంటల్ మాటలు, మాటలు అన్నీ కూడా గాలి మాటలు. ఒక్కటి కూడా రైతులకు ఇచ్చిన మాట నెరవేర్చలేదు, మహిళలకు ఇచ్చిన మాట నెరవేర్చలేదు. ఇట్లా దాదాపు వేయడానికి వచ్చినారు. ప్రజలు చూస్తున్నారు. గౌరవం ఉంటే రైతులకు 2,00,000 15,000 రైతు భరోసా ఇప్పియు, 500 బోనస్ ఇప్పియు. బాన్సువాడ పట్టణంలో ఒకే రోజు
2 హత్యలు జరగడం జిల్లాలో కలకలం సృష్టించింది. గుర్తు తెలియని దుండగులు వేరువేరు ఘటనల్లో మహిళతో పాటు వాచ్మెన్ను కిరాతకంగా హతమార్చారు. కామారెడ్డి జిల్లా బాన్సువాడ పట్టణంలోని సరస్వతీ మందిరం సమీపంలో నిర్మాణంలో ఉన్న భవనంలో 55 ఏళ్ల వయస్సు గల వాచ్మన్ వెంకటేష్ను గుర్తు తెలియని దుండగులు దారుణంగా హతమార్చారు. అదేవిధంగా కల్కి చెరువు వద్ద ఓ మహిళను కాళ్ళు చేతులు కట్టేసి హత్య చేసి మహిళ చెంపపై ఎక్స్ ఆకారంలో నుదిటి మీద 2 లోతైన గీతల మాదిరిగా కత్తితో గాయపరిచారు. దీంతో పలు అనుమానాలకు దారితీస్తోంది. గుప్త నిధుల కోసమా లేక మరేమైనా ఇతర కారణాలున్నాయా అని పోలీసులు అనుమానిస్తున్నారు. కొత్తగా నిర్మాణంలో ఉన్న భవనంలో వాచ్మెన్ వెంకటేష్ను గొంతు కోసి హత్య చేయటం, ఘటన స్థలంలో ప్లేకార్డ్స్ రక్తపు మరకలతో దొరకడంతో పేకాట రాయుళ్ల పని కావచ్చని, పేకాట ఆడిన తరువాత గొడవ జరిగి ఘర్షణ జరిగి ఉండవచ్చని స్థానికులు అనుమానిస్తున్నారు. ఒకే రోజు 2 హత్యలు జరగడంతో పట్టణవాసులు భయభ్రాంతులకు గురవుతున్నారు. ఈ దారుణ హత్యలకు సంబంధించి అన్ని కోణాల్లో విచారణ చేపడుతున్నామని టౌన్ సిఐ అశోక్ తెలిపారు. నిందితులను త్వరలోనే పట్టుకుంటామని ఆయన ధీమా వ్యక్తం చేశారు. సమీపంలోని గంగమ్మ టెంపుల్ వద్ద కట్ట కింద చెరువులో ఒక గుర్తు తెలియని మహిళ శవం నీటిలో మునిగి ఉన్నదని సమాచారం అందగా మేము సిబ్బంది యుక్తంగా అక్కడికి వెళ్ళి అట్టి మహిళను ఆ చెరువులో నుంచి బయటకు తీసి చూడగా మహిళ యొక్క 2 చేతులు కట్టబడి ఉండి తన కొంగు చీరతో కట్టబడి ఉండి అదేవిధంగా ముఖం పైన పదునైన ఆయుధంతో గాయపరిచి చంపినట్లుగా కనబడుతున్నది. ఇట్టి విషయాన్ని ఆ గుర్తిన మహిళను గుర్తించడానికి మేము దర్యాప్తు చేస్తున్నాం. త్వరలో కూడా దానికి సంబంధించినటువంటి డీటెయిల్స్ వెల్లడిస్తాం. అదేవిధంగా ఇదే బాన్సువాడలోని సరస్వతి టెంపుల్ సమీపంలో ప్రకాష్ అనే వ్యక్తి బిల్డరు తన యొక్క నూతన బిల్డింగ్ కన్స్ట్రక్షన్లో పనిచేసినటువంటి వాచ్మెన్ అయినటువంటి కొండ వెంకటయ్య అని చెప్పేసి దాదాపు 60 సంవత్సరాల వయసు ఉంటుంది. అట్టి వ్యక్తి ఈరోజు ఉదయం తన ఇంటిలో రక్తం మడుగులో పడి చనిపోయినని చెప్పి సమాచారం అందగా మేము వెళ్ళి చూడగా అట్టి వ్యక్తి తన యొక్క ముందు రూమ్లో చనిపోయి ఉన్నాడు. ఈ విషయంపై కూడా దర్యాప్తు కొనసాగుతున్నది. ప్రత్యేకంగా ఏంటంటే ఇంట్లో కొద్దిగా ఎవరో గుర్తులేని వ్యక్తి ఘర్షణ పడి దాని యొక్క గొంతుపై బలంగా పొడిచి చంపినట్లుగా. జీవితంలో ఎదురయ్యే ఆటుపోటులను ఎదుర్కొని నిలబడడానికి క్రీడలు మరో నిబ్బరాన్ని, ధైర్యాన్ని ఇస్తాయని బాల్కొండ ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి అన్నారు. విద్యార్థులు చదువుతో పాటు క్రీడల వైపు దృష్టి సారించేలా తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు ప్రోత్సహించాలని కోరారు. వేల్పూరు మండలంలోని మోతే గ్రామంలో 68వ SGF మండల స్థాయి అంతర్ పాఠశాల క్రీడోత్సవాలను మాజీ మంత్రి ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఉద్యమ స్ఫూర్తి కలిగిన గ్రామం మోతే గ్రామమని, మలిదశ తెలంగాణ ఉద్యమానికి మోతే గ్రామం ఊపిరి లూదిందని ఆయన అన్నారు. ఉద్యమ సమయంలో కేసీఆర్ మోతే మట్టిని ముడుపు కట్టి తెలంగాణ భవన్ తీసుకెళ్లారని, మళ్లీ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రి హోదాలో మోతేకొచ్చి ముడుపు విప్పారని గుర్తు చేశారు. ఆటల్లో గెలుపోటములు సహజమని, విద్యార్థులు క్రీడా స్ఫూర్తిని అలవర్చుకోవాలని సూచించారు. తల్లిదండ్రులు పిల్లలను చదువుతో పాటు క్రీడల్లో ప్రోత్సహించాలని కోరారు. మండల స్థాయి క్రీడా పోటీల నిర్వహణకు సహకారం అందిస్తున్న VDC సభ్యులను, యువకులను, SGF ప్రతినిధులను ఆయన అభినందించారు. తామంతా క్రీడల బ్యాక్గ్రౌండ్ నుండి వచ్చిన వారేమేనని ఆయన అన్నారు. ప్రస్తుత సోషల్ మీడియా, స్మార్ట్ ఫోన్ యుగంలో క్రీడలంటే మక్కువ ఉన్న సురేష్, ఇతర PETలు అందరూ కలిసి క్రీడా పోటీలను గొప్పగా నిర్వహించడానికి ముందుకు రావటం శుభ పరిణామమని అభినందించారు. ఈ కార్యక్రమంలో మండల విద్యాధికారి, స్కూల్ ప్రిన్సిపాల్, PRTU నాయకులు, ఉపాధ్యాయులు, గ్రామ ప్రజలు, విద్యార్థులు పాల్గొన్నారు. గాంధీజీ ఆలోచనలతో సాహిత్య సేవకుడిగా, సాహిత్య సృజనకారునిగా మేక రామస్వామి జిల్లా చరిత్రలో ప్రముఖ స్థానం సంపాదించుకున్నాడని కవులు నివాళులు అర్పించారు. సాహిత్య కార్యక్రమాల నిర్వహణలో ఆయన ముద్ర ఆదర్శనీయమని పేర్కొన్నారు. గాంధీజీ ఆలోచనలతో సాహిత్య సేవకుడిగా, సాహిత్య సృజనకారునిగా మేక రామస్వామి నిజామాబాద్ జిల్లా చరిత్రలో ప్రముఖ స్థానం సంపాదించుకున్నాడని హరిత రచయితల సంఘం అధ్యక్షులు గణపురం దేవేందర్ అన్నారు. మంగళవారం నాడు ఆర్య సమాజ్లో సంఘం ఆధ్వర్యంలో జరిగిన మేక రామస్వామి సంస్మరణ కార్యక్రమంలో
ఆయన మాట్లాడారు. సాహిత్య కార్యక్రమాల నిర్వహణలో ఆయన ముద్ర ఆదర్శనీయమని ఆయన అన్నారు. గాంధీ ఆలోచనలే సమాజానికి దిక్సూచి అని ఆయన తన జీవన విధానం ద్వారా నిరూపించాడని తెలిపారు. ఇంకా ఈ కార్యక్రమంలో పాల్గొన్న తెలంగాణ జాగృతి సాహిత్య విభాగం అధ్యక్షులు తిరుమల శ్రీనివాస్ ఆర్య మాట్లాడుతూ శాంతి సభా భావన లక్ష్యాలుగా ఆయన రచనలు చేశారని నివాళి అర్పించారు. ఇందూరు యువత అధ్యక్షుడు డాక్టర్ మద్దుకూరు సాయిబాబు మాట్లాడుతూ క్లాసిక్ సినిమా క్లబ్ ద్వారా ఆణిముత్యాల వంటి సినిమాలను ఈనాటి తరానికి అందించిన ఘనత ఆయనదని ఆయన అన్నారు. ప్రముఖ కవి దారం గంగాధర్ మాట్లాడుతూ ఇందూరు భారతీ సంస్థను ఉజ్వలంగా తీర్చిదిద్దిన వ్యక్తి మేక రామస్వామి అని కొనియాడారు. ప్రముఖ కవి తొగర్ల సురేష్ మాట్లాడుతూ సాహిత్య బాటసారిగా అందరి హృదయాలను గెలుచుకున్న వ్యక్తి మేక రామస్వామి అని నివాళి అర్పించారు. ఈ కార్యక్రమంలో ఆర్య సమాజ అధ్యక్షుడు కరపి సూర్యప్రకాష్ ఆర్య, వేదమిత్ర ఆర్య, శ్రవణ్ కుమార్ ఆర్య, కందకుర్తి యాదవరావు, రాసమళ్ల గంగాధర్ తదితరులు పాల్గొన్నారు. స్కౌట్స్ అండ్ గైడ్స్ డైమండ్ జూబ్లీ వేడుకలలో సత్యశోధక్ పాఠశాల విద్యార్థులు ఉత్తమ నైపుణ్యాలను ప్రదర్శించారు. రాష్ట్ర స్థాయి కలర్ పార్టీలో ప్రథమ స్థానం, క్యాంప్ క్రాఫ్ట్ ఎగ్జిబిషన్, భౌతిక సాంస్కృతిక ప్రదర్శనలో ఉత్తమ గ్రేడ్లు, అవార్డులు సొంతం చేసుకున్నారు. హైదరాబాద్లోని స్కౌట్స్ అండ్ గైడ్స్ ప్రధాన కార్యాలయంలో స్కౌట్స్ అండ్ గైడ్స్ డైమండ్ జూబ్లీ వేడుకలలో నిజామాబాద్ జిల్లా తరపున స్కౌట్స్ అండ్ గైడ్స్ రాష్ట్ర ప్రతినిధి కె సాల్మాన్, గైడ్ కెప్టెన్ వనిత ఆధ్వర్యంలో సిరికొండ మండల కేంద్రంలోని సత్యశోధక్ పాఠశాల విద్యార్థులు ప్రాతినిధ్యం వహించారు. వివిధ అంశాలలో అద్భుత ప్రతిభ కనబర్చి ఉత్తమ గ్రేడ్ అవార్డులు సాధించారు. పాఠశాలకు చెందిన 16 మంది స్కౌట్స్ అండ్ గైడ్స్ విద్యార్థులు డి శ్రీనాథ్, పి వర్షిత్, ఏ శ్రీకాంత్, జి కార్తిక్, జి అద్వైత్ రెడ్డి, ఆర్ శ్రీకాంత్, ఎం శ్రీవర్ధన్, ఏ రమణీష్, 8 మంది గైడ్స్ సిహెచ్ కృతిక, బి భవ్యశ్రీ, డి శ్రీజ, ఎన్ స్నితిక, బి నిధి, బి పల్లవి, సిహెచ్ ప్రణవి, జి సంహిత పాల్గొని ఉత్తమ ప్రతిభ కనబర్చారు. ఈ వేడుకలలో కలర్ పార్టీలో మొదటి స్థానంతో పాటు క్యాంప్ క్రాఫ్ట్ ఎగ్జిబిషన్, భౌతిక సాంస్కృతిక ప్రదర్శనలు ఏ గ్రేడ్ అవార్డులు సొంతం చేసుకున్నారు. బి శ్రీజ, డి శ్రీకాంత్లకు పతాకావిష్కరణ చేసి అరుదైన అవకాశం లభించింది. 3 రోజులుగా జరిగిన ఈ వేడుకలలో రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ, మల్కాజ్గిరి పార్లమెంటు సభ్యుడు ఈటల రాజేందర్, ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్, విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ బుర్రా వెంకటేశంతో రాష్ట్ర స్కౌట్స్ అండ్ గైడ్స్ ప్రధాన కార్యదర్శి అరుణ్ కుమార్, పరమేశ్వర్, ప్రమోదిని తదితరులు పాల్గొని విద్యార్థుల ప్రతిభా నైపుణ్యాలను ప్రశంసించారు. రాష్ట్ర స్థాయి స్కౌట్స్ అండ్ గైడ్స్ వ్యవస్థాపక దినోత్సవ డైమండ్ జూబ్లీ వేడుకలలో నిజామాబాద్ జిల్లా తరపున పాల్గొని వివిధ విభాగాలలో సత్యశోధక్ పాఠశాల విద్యార్థులు అవార్డులు, ఉత్తమ గ్రేడ్లు సాధించడంపై పాఠశాల ప్రిన్సిపల్ ఆర్ నర్సయ్య సంతోషం వ్యక్తం చేశారు. సహకరించిన విద్యార్థుల తల్లిదండ్రులకు, ఉపాధ్యాయ సిబ్బందికి అభినందనలు తెలిపారు. ఇప్పుడు సంక్షిప్త వార్తలు చూద్దాం. జిల్లా వ్యాప్తంగా ప్రతి నివాస ప్రాంతంలోనూ ఏ ఒక్క ఇల్లు మినహాయించబడకుండా ఇంటింటి సమగ్ర సర్వేను పూర్తి జాగరూకతతో పక్కాగా నిర్వహించాలని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు సూచించారు. మంగళవారం రెంజల్ మండల కేంద్రంలో సామాజిక, ఆర్థిక, విద్యా, ఉపాధి, రాజకీయ, కుల వివరాల సేకరణ కోసం నిర్వహిస్తున్న సమగ్ర సర్వే తీరును కలెక్టర్ క్షేత్రస్థాయిలో పరిశీలించారు. సర్వే కోసం హౌస్ లిస్టింగ్ ప్రక్రియ సందర్భంగా ఇళ్లకు అతికించిన స్టిక్కర్లపై నమోదు చేసిన వివరాలను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. సర్వే ఫారంలోని ప్రశ్నావళి ప్రకారం నిర్ణీత నమూనాలో సమాచారాన్ని సేకరిస్తున్నారా లేదా అన్నది తనిఖీ చేశారు. ప్రతి కుటుంబంలోని ఒక్కో వ్యక్తి వారీగా పూర్తి సమాచారాన్ని సేకరించాలని ఎన్యుమరేటర్కు సూచించారు. ఏ చిన్న తప్పిదానికి సైతం తావు లేకుండా నిర్ణీత కోడ్లను పొందుపరుస్తూ స్పష్టమైన సమాచారంతో దరఖాస్తు ఫారాలను పూరించాలని ఆయన అన్నారు. నిజామాబాద్ నగరానికి చెందిన సీనియర్ న్యాయవాది తారాచంద్ చౌదరి మృతి చెందడంతో నిజామాబాద్ బార్ అసోసియేషన్ సభ్యులు సంతాపం తెలిపారు. అసోసియేషన్ అధ్యక్షుడు జగన్మోహన్ గౌడ్ మాట్లాడుతూ తారాచంద్ మృతి న్యాయవాద సమాజానికి తీరని లోటని పేర్కొన్నారు. సంతాప సూచనగా సోమవారం విధులకు దూరంగా ఉన్నారు. ఈ సంతాప కార్యక్రమంలో న్యాయవాదులు వసంతరావు, పిండం రాజు, దొంపాల్ సురేష్, జయప్రకాష్, నారాయణ, మాణిక్రాజు, బాలాజీ,
యూనిస్ ఖాన్, ఎర్రం విఘ్నేష్, నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. వేల్పూర్ మండలంలోని పచ్చలనడుకుడ ప్రభుత్వ ఉన్నత పాఠశాల విద్యార్థులకు ఆ పాఠశాల పూర్వ విద్యార్థులు మన ఊరు మన నిధి గ్రూప్ సభ్యులు స్పోర్ట్స్ డ్రెస్సులను వితరణ చేశారు. ఈ సందర్భంగా మన ఊరు మన నిధి సభ్యులు వల్లం రవి మాట్లాడుతూ వేల్పూర్ మండలంలోని మోతే ఉన్నత పాఠశాలలో ఈ నెల 12వ తేదీ నుండి 3 రోజుల పాటు మండల స్థాయి క్రీడా పోటీలు జరుగుతున్నాయని తెలిపారు. ఈ పోటీల్లో పాల్గొనే విద్యార్థులకు క్రీడా దుస్తువులు అవసరమని గెస్టెడ్ ప్రధానోపాధ్యాయుడు రమేష్ కుమార్ తమ దృష్టికి తీసుకువచ్చారని చెప్పారు. గ్రూప్ సభ్యులు స్పందించి క్రీడా దుస్తువులు పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు. గతంలో పాఠశాల అవసరాల నిమిత్తం 5,000 రూపాయల వితరణ చేశామని గుర్తు చేశారు. విద్యార్థులు చదువుతో పాటు క్రీడలపై ఆసక్తి కనబర్చి పాఠశాలకు మంచి గుర్తింపు తీసుకురావాలని కోరారు. పాఠశాల ప్రధానోపాధ్యాయుడు రమేష్ కుమార్ మాట్లాడుతూ గ్రూప్ సభ్యులకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మన ఊరు మన నిధి గ్రూప్ సభ్యులు కోల్నే భోజన్న, గోర్తె చక్రపాణి, ఆది మైపాల్, సూర్నీడ భాస్కర్, బోండ్ల సచిన్, గ్రూప్ సభ్యులు, గ్రామాభివృద్ధి కమిటీ సభ్యులు పాల్గొన్నారు. బోధన్ పట్టణంలోని తహసీల్దార్ కార్యాలయంలో గల తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ రిటైర్డ్ ఉద్యోగుల సంఘ భవనంలో మంగళవారం రిటైర్డ్ ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో మెడివిజన్ ఐ కేర్ సెంటర్ సహకారంతో ఉచిత కంటి వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు. విశ్రాంత ఉద్యోగులు వారి కుటుంబ సభ్యులకు వైద్యులు ఉచితంగా కంటి పరీక్షలు చేశారు. దృష్టి లోపాలున్న వారికి కంటి అద్దాలు అందజేసి నేత్ర సంరక్షణపై వైద్యులు సూచనలు చేశారు. ఈ సందర్భంగా ఆ ఉద్యోగ సంఘం ప్రధాన కార్యదర్శి రాజేశ్వర్ మాట్లాడుతూ అడిగిన వెంటనే స్పందించి ఉచిత కంటి వైద్య శిబిరం ఏర్పాటు చేసిన మెడివిజన్ ఐ కేర్ సెంటర్ వైద్యులకు కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం మెడివిజన్ ఐ కేర్ సెంటర్ డాక్టర్ దీప్ సింగ్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ నేత్ర సంరక్షణపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని అన్నారు. దృష్టిలోపం ఎదురైతే తప్పకుండా కంటి వైద్యులను సంప్రదించి కంటి అద్దాలు ధరించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో రిటైర్డ్ ఉద్యోగ సంఘం ప్రతినిధులు వెంకటేశం, సత్యనారాయణ, ఇస్మాయిల్, బాబురావు, సాయిలు, వీరాగౌడ్, నగేష్, రాజాబాయి తదితరులు పాల్గొన్నారు. ఆరుమూరు మండలంలో అడవి మామిడిపల్లి వద్ద రైల్వే అండర్ బ్రిడ్జ్ నిర్మాణం పనులు కొనసాగుతున్న దృష్ట్యా ఈ నెల 17, 18 తేదీలలో గ్రూప్ 3 పరీక్షలకు హాజరయ్యే అభ్యర్థులు ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా నిర్ణీత సమయానికి ముందే తమకు కేటాయించబడిన పరీక్షా కేంద్రాలకు చేరుకోవాలని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు సూచించారు. అడవి మామిడిపల్లి వద్ద ఆర్యూబీ పనులు జరుగుతున్నందున నవంబర్ 10వ తేదీ నుండి డిసెంబర్ 10వ తేదీ వరకు నెల రోజుల పాటు నిజామాబాద్ ఆర్మూర్ మార్గంలో వాహనాల రాకపోకలను దారి మళ్లించడం జరిగిందని గుర్తు చేశారు. దీన్ని దృష్టిలో పెట్టుకుని గ్రూప్ 3 పరీక్షల కోసం ఆర్మూర్ వైపు వెళ్లాల్సిన వారు ఆర్మూర్ నుండి నిజామాబాద్ వైపు వచ్చే అభ్యర్థులు ప్రత్యామ్నాయ మార్గాలలో పరీక్షా కేంద్రాలకు చేరుకోవాల్సి ఉన్నందున నిర్ణీత సమయం కంటే ముందుగానే బయలుదేరాలని కలెక్టర్ సూచించారు. ఇక వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి.
ధర్మపాల్ సూర్యనారాయణ. రాష్ట్ర ప్రభుత్వం ప్రజల విశ్వాసాన్ని కోల్పోయిందని వెల్లడి. ఇవి బులెటిన్ విశేషాలు. చూస్తూనే ఉండండి భారతీ న్యూస్.